మనకి ఏపీలో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వస్తే ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ ఏ విధంగా జరగవచ్చు? వీ హ్యావ్ మోర్ హ్యూజ్ కాంటాక్ట్స్ రైట్. సో తను బాగా హ్యాండిల్ చేయగలడని మా నమ్మకం. ఎందుకంటే తను సీఈఓస్ని వాళ్ళని హ్యాండిల్ చేయగలడు. సో అక్కడి నుంచి ఇట్లా కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకొని రావాలి కానీ మన నమ్మకం. ఓకే, అంటే ఇప్పుడు యువకాలం పాదయాత్ర అయితే మన నారా లోకేష్ చేస్తున్నారు, అది ప్రజల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? స్టార్టింగ్లో తను పప్పు అన్నారు. ఇప్పుడు కొంచెం తన రేంజ్ మారింది కదా లాస్ట్ టైం యోగాలం. సో ఈసారి ఏదన్నా పాదయాత్ర చేస్తే తను అప్కమింగ్ యంగ్ లీడర్గా ఎదిగే అవకాశం ఉంది, ఎదుగుతున్నాడు కూడా. దే హ్యావ్ మోర్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు మరి ఉద్యోగ అవకాశాలని తెచ్చి చూపిస్తాను అని చెప్పేసి హామీలు ఇస్తున్నాడు, మరి తేగలుగుతాడా? ఇన్ మై పర్స్పెక్టివ్ దట్స్ ఫాల్స్ స్టేట్మెంట్, బట్ ఇట్ విల్ టేక్ టైం. మేనిఫెస్టో చూసుకున్నట్టయితే మనకి సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు మహిళలకు ఇస్తాను అని హామీలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చేస్తాడా? ఇట్ విల్ పాసిబుల్. ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని తను ఎలా చేయగలుగుతాడు? మేబీ దోస్ ఆల్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్. ఓకే, లాస్ట్ టైం వాళ్ళే అన్నారు ఇదంతా శ్రీలంక అవుతుందని, కానీ ఈసారి ఇలా తిప్పుతారు. దట్స్ అ ఫెయిర్ అని. విజన్ 2047 కింద ఆంధ్రాని సింగపూర్ చేసి చూపిస్తాను అని అన్నాడు. మరి సింగపూర్లో చేస్తానికి ఈయనకి 5 years మాత్రమే ఉంది రిటైర్మెంట్కి. సో 5 years రిటైర్ అయిపోయిన తర్వాత మరి సింగపూర్లో ఎలా చేయగలుగుతారు? మీరే అన్నారు అన్నట్టు మిషన్ 47 అని. ఇట్ విల్ టేక్ టైం. 47 తర్వాత అది అవుతుంది, అవ్వచ్చు. కానీ సింగపూర్ అనేది చిన్నది అన్నట్టు, మన ఏపీ అనేది చాలా పెద్దది. అవన్నీ విస్తరించామనుకో ఏం కనపడదు. సింగపూర్లో చిన్నవి కాబట్టి అన్నీ అక్కడక్కడే ఉంటే మనకు కనపడుద్ది సింగపూర్ ఇంత పెద్ద సిటీ అని. కానీ ఏపీ అలా కాదు, మన అరౌండ్ 5 crores ఉన్నారు. కానీ అక్కడక్కడ లాస్ట్ టైం తను చెప్పాడు అన్నట్టు 3 states నేను డెవలప్ చేస్తానని చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాడు. సో అందుకని అభివృద్ధి వికేంద్రీకరణ వలన అంత కనపడకపోవచ్చు, కానీ ఇట్స్ ఓకే ఫర్ అస్, కానీ అర్థమవుతుంది. అంటే వై నాట్ 175 అని జగన్ అంటున్నారు, మరి ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీకి అయినా మరి వైసీపీ? అరౌండ్ 100 100 దేనికి? టీడీపీ. టీడీపీకి. థ్యాంక్ యూ అండి.